బాగు చేసుకోవాలి. అలాగే విశ్వంలోని అందరూ కూడా సంక్షేమంగా ఉండాలి. సంక్షేమంగా ఉండాలి. ఇంట్లో కూర్చుంటే అవుద్దా? అవదు. మనమే స్టెప్ తీసుకుని మనమే పని చేయడం మొదలెట్టాలి. ఫస్ట్ మనమే ఒక ప్రయత్నం చేయాలి. ఈ దేశాన్ని ఎలా బాగు చేయాలి? ఫస్ట్ మనం ఉన్న ప్లేస్, తర్వాత రాష్ట్రం, దేశం, విశ్వం. సార్ డైరెక్ట్గా అందుకని విశ్వ మానవ సంక్షేమ సంఘం అని పెట్టిన పేరు. ఓకేనా? ప్రయత్నం మనతోనే మొదలవ్వాలి. ఆ ప్రయత్నం కూడా బాగు చేసుకోవాలి. అందులో భాగంగానే సార్ ఏం చేస్తుంటారంటే ఇలా ముందు ఇక్కడితో పాటు మనకు వైజాగ్లో 12 ట్యూషన్ సెంటర్ ఉన్నాయి. సార్ హెల్ప్ చేస్తున్నారు. అలాగే మన ఏపీ తెలంగాణలో కలిపి దాదాపుగా ఒక 70 ట్యూషన్ సెంటర్లు వరకు ఉన్నాయి. ఈ ట్యూషన్ సెంటర్లు అన్నింటికి కూడా సార్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అలాగే ఎందుకు పిల్లలకంటే పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలకి మనం ఏదో మంచి మాటలు చెప్పాలి. వాళ్ళే మన సంపద అనేది సార్ ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఓకేనా? అందుకని ఈ మధ్య పిల్లలు ఎక్కువగా గంజాయికి, డ్రగ్స్కి బానిసలు అవ్వడము, మద్యానికి బానిసలు అవ్వడము మేము చూస్తుంటాం. మా ఆఫీస్ దగ్గర ఇంటర్మీడియట్ పిల్లలు సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైనా అన్నాం అనుకో, నీకు ఎందుకన్నా మా పేరెంట్స్కి ఏంటి అంటూ ఉంటారు. కరెక్టా? ఇదివరకు ఇదివరకు పిల్లల్ని ఎవరైనా చెప్పేవారు. ఇప్పుడు అలా చెప్పట్లేదు ఎవరు. ఎందుకంటే మనకి ఎందుకు వచ్చింది ఇష్టం చెప్పి. కానీ అలా వదిలేయలేము మనం. అలా మంచి వ్యక్తులు ఎప్పుడు వదిలేయాలి. అలాంటి వ్యక్తుల్లో సార్ కూడా ఒకరు. అందుకనే వాళ్ళలో మనం ఏ రకంగా మార్పు తీసుకురావాలి అని చెప్పి అటువంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తులతో సార్ పనిచేయడం మొదలెడుతున్నారు. ఓకేనా? పిల్లల్లో వీటి మీద అవగాహన కలిగించడం, ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కలిగించడము, మాదక ద్రవ్యాలు దూరంగా ఉండడము, అలాగే స్వచ్ఛ భారత్. రేపు కూడా మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టాము బీచ్లో. మార్చి నెలలో ఇక్కడ కూడా మనం కండక్ట్ చేస్తాం. అప్పుడు మీరు కూడా రావాలి. ఓకేనా? వీటన్నిటిలో కూడా సార్ మొత్తం అందరినీ ప్రోత్సహిస్తున్నారు. పిల్లలకి, పేద పిల్లలకి ఏ సహాయం కావాల్సిన ముందుంటారు. సార్ ప్రత్యేకంగా మిమ్మల్ని కలవడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకేనా? సార్ మాట్లాడతారు. ఇప్పుడు సార్ ఇక్కడితో వదిలేయకుండా వాటిని మన జీవితంలో మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఈ రోజుల్లో మన నాశనాన్ని కోరుకునేది పక్కన వాళ్ళు ఎవరో కాదు, ఫస్ట్ మన చుట్టాల్లో ఉంటారు. అలా ఉంది ఇప్పుడు సమాజం. ఓకేనా? అవునా కాదా? మీకు ఎవరికైనా జాబ్ వచ్చిందనుకో ఫస్ట్ మీతో మాట్లాడడం మానేసి మీ చుట్టాలో ఉంటారు చాలామంది. లేదంటే మీకు బాగా క్లోజ్గా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు, వీడు ఎదిగాడు అన్నట్టు. కాబట్టి ఈ రోజుల్లో మన కోసం, మన మంచి కోసం పనిచేసే వాళ్ళు చాలా 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 తక్కువ. కానీ సారు మీకోసం అంత దూరం నుంచి వచ్చారు. అంటే పిల్లలకి మనం ఏదో చెప్పాలి, వాళ్ళకి మంచి విషయాలు చెప్పాలి అని ఒక మోటోతో ఇంత దూరం వచ్చాను. కాబట్టి సార్ చెప్పి వదిలేకుండా మీరు పాటించండి జీవితంలో కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ పిల్లలు, బాబాయ్. నాకు ఇవాళ చాలా ఆనందం, చాలా చాలా ఆనందంగా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చాను, చూసిన దగ్గరికి చాలా పిల్లలు బాగున్నారు. మీరు కూడా బంగారం లాగా ఉన్నది, చాలా బాగుంది. మనం ఎప్పుడూ కూడా ఎదగాలి. ఎదగటం అంటే ఏంటి? చదువు ఒకటే సరిపోదు. చదువుతోటి సంస్కారంగా నేర్చుకోవాలి, కష్టపడే తత్వం నేర్చుకోవాలి, మంచి నేర్చుకోవాలి, మంచి గుణాలు నేర్చుకోవాలి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోటీ పడాలి. అభివృద్ధి చెందిన దేశాలంటే మీరు ఎవరో చెప్పగలరా? చైనా, చెప్పండి. ఇంకా యుఎస్, అమెరికా, యూరోపియన్ కంట్రీస్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా, ఇటలీ, ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్. జపాన్, ఆస్ట్రేలియా కూడా డెవలప్డ్ కంట్రీస్. మన భారతదేశము డెవలపింగ్ కంట్రీ. ఇక్కడ 3 ఉన్నాయి: అభివృద్ధి చెందని దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు. ఎందుకని అవన్నీ అభివృద్ధి చెందినవి, మనం ఎందుకు వెనకబడ్డాము అనేది మనం తెలుసుకోవాలా.
మనం ఎప్పుడైతే మంచి క్వాలిటీస్ ఉంటాయో, మంచి గుణాలు ఉంటాయో, మంచి కష్టపడే తత్వం ఉంటుందో, బాగా కమిట్మెంట్ అంటే ఏంటి, నేను ఇది సాధించాలి అని పట్టుదల ఉంటుందో, అటువంటి అప్పుడే మనము ఎదుగుతాం. మనము ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటామో, ఎక్కడైతే క్రమశిక్షణగా ఉంటామో, ఎప్పుడైతే డిసిప్లైన్గా ఉంటామో, సమయపాలన ఉంటుందో, ఇవన్నీ చేస్తేనే మనము అభివృద్ధి చెందుతాం. మనం ఎప్పుడూ కూడా ఒక పిల్లవాడు ఉంటే ఆ పిల్లవాడు పక్కన ఎక్కువ మార్కులు తెచ్చేవాడిని పోటీ పడాలి, మంచి స్నేహితులు నేర్పరచుకోవాలి. ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళతో స్నేహం చేయాలి, చెడ్డవాడితో స్నేహం చేయకూడదు. చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. చేస్తే ఏమైంది, చెడ్డ పనులు పోతాం, చెడు జీవితం నాశనం అయిపోద్ది. ఒక రౌడీను, ఒక గుండాను, అమ్మాయిలను ఏడిపించేవాళ్ళు, ఇటువంటి దొంగతనాలు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు సమాజానికి చెడు పురుగులు. మన జీవితం మన వాళ్ళతో స్నేహం చేస్తే మన జీవితాలు కూడా నాశనం అవుతాయి. అటువంటప్పుడు మనము క్రమశిక్షణతో పెరగాల. మంచిది. మనం ఏం చేయాలి, ఎట్లా ఇతర దేశాలు డెవలప్ అయ్యాయి, అక్కడ పిల్లలు ఎలా ఉంటారు, ఎంత కష్టపడి చదువుతారు, ఎంతో అని మీకు తెలుసు. నోబెల్ ప్రైజ్ ఎవరికి తెలుసు? నోబెల్ ప్రైజ్ ఆల్ఫ్రెడ్ చెప్తాను అమ్మా. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేతను కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బులు అటామిక్ పవర్కి వాటి ఖర్చు పెట్టి ఒక అతను ఆయన తిట్టాడు, వీడి వల్ల ప్రపంచానికి నాశనమే కాదు మంచి జరగదని. అప్పుడు ఆయన తెలుసుకొని ఆ డబ్బంతా కూడా, ఆస్తులన్నీ కూడా అమ్మేసి నోబెల్ ప్రైజ్ అనేది పెట్టాడు. దాని మీద వచ్చే ఆదాయంతో, ఇంట్రెస్ట్ తోటి ఆయన ప్రపంచంలో ప్రతి సంవత్సరము కెమిస్ట్రీ, ఫిజిక్స్, పీస్ శాంతి, తర్వాత సోషల్ యాక్టివిటీసు, వీటిలో బాగా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళకి ప్రైజులు ఇస్తారు. అవి నోబెల్ ప్రైజెస్. ఈరోజు సుమారుగా అది పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 1000 నోబెల్ ప్రైజులు ఇచ్చారు. 1000 నోబెల్. కెమిస్ట్రీ మీకు ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, ఇటువంటి మహాన్ శాస్త్రవేత్తలు ఎంతోమంది. మన భారతదేశం నుంచి 10 మందికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎవరికైనా చెప్పగలరా? మీరు చెప్పగలరా? ఒక్కటి ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చింది. వచ్చమ్మా, ఎవరికి వచ్చావు చెప్పు తల్లి. ఎవరైనా వస్తే చెప్పు తల్లి. అంబేద్కర్ రాలి. రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇందులో వచ్చింది, సాహిత్యంలో వచ్చింది. గీతాంజలిలో పోయం రాశాడు, దానికి వచ్చింది. సివి రామన్, చంద్రశేఖరన్, శ్రీనివాసన్ చంద్రశేఖరన్, అమర్త్య సేన్, తర్వాత పోతే సత్య అతను ఇంకొక అట్లా 10 మందికే వచ్చింది. అంటే మన జనాభా 145 కోట్లయితే 10 వచ్చింది. వాళ్ళ 1000 సుమారుగా 990 నోబెల్ ప్రైజులు ఫారినర్స్కి వచ్చింది. ఇందువల్ల మనం రాలేకపోతున్నాము. మన దగ్గర పట్టుదల లేదు, కృషి లేదు, రీసెర్చ్ చేసే తత్వం లేదు. వాళ్ళు ఒక్కొక్కరు బల్బు కనిపెట్టాలా అంటే ఎన్నో సంవత్సరాల తరబడి ఆ బల్బు ఎలా వస్తుంది అని కనిపెట్టారు. తర్వాత పోతే ట్రైన్ కనిపెట్టారు, ఏరోప్లేన్ కనిపెట్టారు. ఇవన్నీ కూడా ఒక్క రోజులో రావాలి. ఒక వ్యక్తి ఒకటి స్టార్ట్ చేసి కొంతవరకు సాధించి మరలా వెళ్ళిపోతే ఇంకొకటి అతను కంటిన్యూ చేశారు. అట్లా కొన్ని కొన్ని 2-3 కలిసి కనిపెట్టారు. మీకు తెలుసు ఎడిసన్ ఏం కనిపెట్టాడు, ఐన్స్టీన్ ఏం కనిపెట్టాడు, తర్వాత న్యూటన్ ఏం కనిపెట్టారు, మీకు ఐడియా ఉందా అమ్మా? వీళ్ళందరూ కూడా శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో మంది కృషి చేస్తే ఈరోజు ఈ బల్బ్ వచ్చింది, ఈరోజు ఏరోప్లేన్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. మనం కూడా అలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అభివృద్ధి చెంది మనం కూడా నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలా. మనకు ఒక గమ్యం ఉండాలా, జీవితానికి ఒక గమ్యం ఉండాలా. గమ్యం అంటే ఏంటి? గోల్, డెస్టినేషన్. ఏం గోల్ ఉండాలా అనేది మనం ఇప్పటి నుంచే నిర్ణయించుకోవాలా. దానికోసం కష్టపడాలా. మనం గమ్యం పెట్టుకుంటే ఊరగా పెట్టుకుంటే మనం చేరుకోలేము.
నేను ఐఏఎస్ కలెక్టర్ని కావాలా అని అనుకుంటే దానికోసము ఎంతో కృషి చేయాలా, రాత్రింబౌళ్ళు చదువుకోవాలా, దాని మీదే ఉండాలా ధ్యాస. నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలా, నేను పెద్ద మా అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలు కావాలా. అబ్దుల్ కలాం